ఏం చేస్తుంది? నాకేం తెలుసు? నీళ్ళల్లో తలపెట్టి ఏం చేస్తుంది? ఏంటి ఏమన్నావు? నువ్వేంటో చూడ్డానికి కాస్త తేడాగా ఉన్నావు. నువ్వు తేడాగా ఉన్నావు అంటున్నాడు. కాదు. నిన్ను నమ్మచ్చా? నువ్వు నిజమైన నావి కూడా కాదు కదా. నీ చేతులు చూసుకున్నావా? చూడు ఎలా ఉన్నాయో. రేయ్, పిచ్చేషాలు వేస్తున్నారా? ఓ వచ్చాడు ఇంకో వేలు తక్కువ కదవా. అసలు చూడాల్సింది వీడి పిల్లతో. పిల్లతో మా జోలికి రావద్దు. ఓ పిల్లతోకా ముద్దొస్తుంది. తను చెప్పింది విన్నావుగా, వాళ్ళని విసిగించకుండా వెళ్ళు. పెద్ద పోటుగాడు వచ్చా. మర్యాదగా వెళ్ళు, లేదంటే మంచి నిర్ణయం. ఇక మీదట మా చెల్లితో మర్యాదగా ప్రవర్తించు. పదండిక. చాలే, ఇక బయలుదేరండి. చూసారా, వాళ్ళందరూ తేడా. కుటుంబం మొత్తం. లోక్ మాట్లాడుస్తాను. తేడా నా చెయ్యే కాదు, నేను కూడా కాస్త తేడానే. ఒకటి చెప్పనా, ఈ చేతిలో గమ్మత్తుంది చూడు. ఇదిగో ఇలా బిగిస్తే పిడికిలవుతుంది, చూసావా? దీంతో ఇలా మూతి పగలగొట్టచ్చు. మళ్ళీ నువ్వు కిరీజోలికి వచ్చావంటే ఆపండి, ఇక ఆపండి. మూర్ఖుల్లా చేస్తున్నారు. అసలు నేను నీకేం చెప్పాను మర్చిపోయావా? బుద్ధిగా ఉండమని. బుద్ధిగా ఉండమన్నాను, అవునా? తప్పు నాదే నాన్న. నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు ప్రతిసారి ఈ మూర్ఖుడిని వెనకేసుకురాకు. కానీ నాన్న, అవునని కిరి నేడిపించాడు, తేడా అని కూడా అన్నాడు. వెళ్ళి అవునంకి సారీ చెప్పు. ఏంటి? అతను నాయకుడి కొడుకు, నీకు అర్థమవుతుందా? ఏం చేస్తావో నాకు తెలియదు. ఈ గొడవ ఇక్కడితో ఆగిపోవాలి. వెంటనే వెళ్ళు. రే, ఇంతకీ వాళ్ళకి ఎలా ఉంది? దెబ్బలు తగిలే అది లెక్క. చిత్త కొట్టేశాం. చాలా వెళ్ళు.